హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 235 ఎపిసోడ్. తత్వాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం నీకు కలిగి ఉందా? అసలు తత్వం అంటే పదార్థాన్ని ఉన్నదన్నట్లుగా అర్థం చేసుకోవడం. నీవు జన్మ తీసుకున్నప్పుడు ఉన్నట్టుగానే ఉన్నావు. మెల్లిగా బట్టలు తొడిగారు, మాటలు నేర్పారు, నడక నేర్చారు, సమాజంలో రంగునంతా పొలిమారు. ఒక విషయానికి అందరూ బాధపడుతున్న సహజంగా దాంట్లో ఏమీ లేదని తెలిసిన నువ్వు నవ్వలేవు, అలాగని వారితో ఏడవలేవు. ఈ గింజులాటలో నిన్ను నువ్వు మరిచి వారిలాగా తయారులా నీ ఉనికిని కోల్పోతున్నావు. కానీ అంతర్గతమైన లోతుల్లోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఒక్కొక్క తెర తొలగిపోయినప్పుడు నువ్వు మొదటి స్థాయికి రావడం జరుగుతుంది. అంటే తత్వమసి అంతా నువ్వే అయి ఉన్నావు. ఇప్పుడు ఇటు రావడానికి అటు ఉండడానికి మధ్య సంఘర్షణ నిన్ను ఊపిరి సలపనీయదు. కానీ నువ్వున్న స్థితే సత్యమైనదని తెలిసినప్పుడు మెల్లిగా అటువైపే ప్రయాణించడమే సుగమం. ముందుగా చాలా కష్టంగా లోస్తుంది, మెల్లిగా అలవాటవుతుంది, తరువాత ఆనందం సొంతమవుతుంది. నీ ఆనందంలో నీవు ఎంతో హాయిగా స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. కానీ మధ్యలో పొరపాటున కూడా జారి ఇటువైపు రాకండి. ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ అటువైపు వెళ్ళడం కష్టం. ఇది ప్రతిసారి మీరు గతి తప్పకుండా తాడుపైనే నడిచి వాడిలా సాధన చెయ్యాలి. మొదటిసారి పొలంగట్ట మీద నడిచిన వాడికి కాలు జారుతుంది, రెండవసారి మూడవసారి సర్దుకుంటుంది, నాలుగవసారి అలవాటైపోతుంది. ఇప్పుడు కదా ఉన్నది ఉన్నట్టుగా నీకు సత్యం గోచరం అవుతుంది. ఆ సత్యం ధర్మం వైపు, ధర్మం అర్థం వైపు, అర్థం జీవితం వైపు మీ నిరంతరం ప్రయాణంలో మీరే ఒక వెలుగై అందరితో దారి చూపడం జరుగుతుంది. శుభమస్తు. మీరే అర్థం చేసుకోవాలి, మీరే సాధించాలి. ఈ స్టోరీ మీకు గనక అర్థమైతే ప్రతి ఒక్కరికి స్టోరీ విన్నందుకు కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.